ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లాలో ఉచిత ఇసుక సరఫరా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం 3 ఇసుక స్టాక్ యార్డులను గుర్తించి ఇక్కడ అప్పటికే నిల్వ ఉన్న ఇసుకను ఉచితంగా సరఫరా చేపట్టారు. ఈ ఇసుక సరఫరా కార్యక్రమాన్ని డెంకాడ యార్డులో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఉచిత ఇసుక సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఇసుక రీచ్లు లేకపోవడంతో డెంకాడ మండలం పెదతాడివాడ బొబ్బిలి గ్రోత్ సెంటర్ కొత్త వలస వద్ద ఇసుక స్టాక్ యార్డులను ఏర్పాటు చేశారు. కొత్త వలసలో 11,805 మెట్రిక్ టన్నులు, డెంకాడల్లో 9,756 మెట్రిక్ టన్నులు, బొబ్బిలిలో 72,466.5 మెట్రిక్ టన్నులు, మొత్తం సుమారు 92,000 టన్నుల ఇసుక ఇప్పటికే నిల్వ సిద్ధంగా ఉండడంతో ఆయా స్టాక్ యార్డుల నుంచి సరఫరా ప్రారంభమైంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్టాక్ యార్డులో ఇసుక సరఫరా జరుగుతుందని, ఇసుక సరఫరాపై ఫిర్యాదులు స్వీకరించేందుకు 24 గంటలు పనిచేసే విధంగా 9032238135 నంబర్తో కాల్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.